ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. అక్క, మిస్టర్ విహారీ. డాక్టర్ గారు, లక్ష్మి బానే ఉంది కదా? లక్ష్మి బాగానే ఉంది, మీ నడవడికే బాగోలేదు. మీరేం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? నా గురించి మీకు తెలియదు, కానీ మీ గురించి నాకు మొత్తం తెలుసు. లక్ష్మి జీవితాన్ని నాశనం చేయడానికి మీకు అసలు మనసెలా వచ్చింది? ఒక ఆడపిల్ల జీవితాన్ని మీ స్వార్థం కోసం ఇంతలా ఎలా ఆడుకుంటారు? మీకేం తెలుసని మాట్లాడుతున్నారు డాక్టర్? నేను లక్ష్మి ఒకే ఊరి వాళ్ళం. తను చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. లక్ష్మి కోసం వాళ్ళ నాన్న ఎన్ని కలలు కన్నారో కూడా తెలుసు. అలాంటిది మీరు లక్ష్మి మెళ్ళలో తాళి కట్టి ఇప్పుడు తన బ్రతుకుని పని మనిషిని చేసేసరే. వాళ్ళ నాన్నకి తెలిస్తే ఆయన బ్రతకగలరా? అసలు తన కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉందని తెలిస్తే ఎంత కుమిలిపోతారు. మీకు కొంచెమైనా మనసు ఉందా అండి? ఎలా ఉండే లక్ష్మిని ఎలా చేసేశారు? మీ కోపంలో అర్థం ఉంది. మీరు నన్ను తిట్టడంలో తప్పేం లేదండి, కానీ మీరు నా కథని మాత్రం పూర్తిగా వినలేదు. లేదు, మీరు తన మెడలో తాళి కట్టి కూడా అది మర్చిపోయి మీ మరదల మెడలో తాళి కట్టి రెండో పెళ్లి చేసుకున్నారు. లేదు, మీకు తెలిసింది వేరు. అసలు కథ నేను చెప్తాను, వినండి. ఇది జరిగింది. నేను లక్ష్మికి అన్యాయం చేశాను, కాదనట్లేదు. కానీ న్యాయం చేయడానికి నాకు ఆ దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికీ నేను లక్ష్మిని భార్యగా ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. కానీ అక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎంత పెద్ద శిక్ష వేశాడు ఆ దేవుడు లక్ష్మికి. విహారి గారు, తెలిసి తెలియకుండా నోరు జారి మిమ్మల్ని చాలా మాట్లాడినాను. పర్లేదండి, మీరు అడిగిన మాటల్లో కూడా తప్పులేదు. డాక్టర్, చెప్పండి. అక్కడ అన్ని అరేంజ్ చేసేసాము, మీకోసం ఎదురు చూస్తున్నారు. వస్తున్నాను. సరేనండి, మిమ్మల్ని నేను తర్వాత కలుస్తాను. ఓకే అండి. లక్ష్మి, ఇప్పుడు నీకు బానే ఉందా? హాయ్ మ్యామ్. హలో డాక్టర్. సరోగసి ప్రపోజల్ వీళ్ళకేనా? ఈమె పేరు సహస్ర. హాయ్ డాక్టర్. హలో. ఆమె మదర్ పద్మాక్షి గారు. హాయ్ డాక్టర్. హాయ్. నా కూతురి ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. రిపోర్ట్స్ ఇవ్వండి. ఫైల్ ఇవ్వు. ఇదిగోండి మేడం. మీరే ఉన్నారు, మీ భర్తరి? అంటే డాక్టర్, అది నా హస్బెండ్. ఏంటి, మీ హస్బెండ్ లేకుండా సరోగసి ఎలా చేస్తాము? డాక్టర్ శ్రావణి, భార్యాభర్తలిద్దరి సమక్షంలో ఇదంతా జరగాలి కదా? అవును డాక్టర్, బట్ ఇది కొంచెం రేర్ కేస్. ఏదైనా యాజ్ పర్ టర్మ్స్ మాత్రమే సరోగసి చేయాలి. నేను అలాగే చేస్తాను. నాతో ఇంకేం మాట్లాడొద్దు. డాక్టర్ డాక్టర్ ఒక్క నిమిషం.
మీరేం చెప్పినా నేను విననండి. డాక్టర్, మీరు కూడా అమ్మాయే కదా, నా కూతురి జీవితం గురించి చెప్తాను. మీరు అంతా విని డెసిషన్ తీసుకోండి. చెప్పండి. డాక్టర్, నా కూతురు చాలా ఇష్టపడి వాళ్ళ బావని పెళ్లి చేసుకుంది. అలా పెళ్ళైన నా కూతురి జీవితం ఒక రాక్షసి వలన ఈ పరిస్థితికి వచ్చింది డాక్టర్. ఆ రాక్షసే నా కూతురి జీవితాన్ని నిలువున ముంచేసి నా అల్లుణ్ణి దాని గ్రిప్పులోకి తెచ్చుకుంది. ఈ స్థితిలో ఆ రాక్షసి వలన నా కూతురి గర్భసంచి కూడా తీసేశారు. కానీ తన గర్భసంచి పోయినట్టు నా అల్లుడికి తెలీదు. ఒకవేళ తెలిస్తే అదే సాకు చూపించి నా కూతుర్ని వదిలేస్తాడు. వాళ్ళల్లో ఎవరికి తెలిసినా నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుంది. అందుకే నా అల్లుడికి కూడా తెలియకుండా వాడి నుంచి తీసుకోవాల్సిందే డాక్టర్ గారు తీసుకున్నారు. అంతా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఆపరేషన్ చెయ్యను అంటే నా కూతురి గురించి అందరికీ నిజం తెలిసిపోతుంది. నా అల్లుడు దాన్ని వదిలేసి ఆ రాక్షసితో ఉంటాడు. దీని బతుకు నాశనం అయిపోతుంది. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా నా కూతురి జీవితాన్ని మీరే నిలబెట్టాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మీరేం బాధపడద్దు. ఇలాంటి జీవితం ఏ ఆడపిల్లకి రాకూడదు. మీరు చెప్తున్న దాంట్లో మీ బాధ నాకు అర్థం అవుతుంది. మీరేం టెన్షన్ పడకండి. నేను ఈ సరోగసి ఆపరేషన్ చేస్తాను. డాక్టర్, చాలా థ్యాంక్స్ డాక్టర్, చాలా థ్యాంక్స్. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను డాక్టర్. నర్స్, సరోగట్ లక్ష్మి రెడీనా? రెడీ మేడం. తనకు అన్నీ చెప్పారా? అన్నీ చెప్పాం డాక్టర్. పద్మాక్షి గారు, సహస్ర సరోగసి చేసే అమ్మాయి జాగ్రత్తగా ఉంటేనే మీ బేబీ 9 నెలల తర్వాత హెల్దీగా మీ చేతికి వస్తుంది. ఆ అమ్మాయికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను డాక్టర్. సరే, ఆపరేషన్కి రెడీ చేయండి. నేను చూసుకుంటాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. సరోగట్ లక్ష్మి మీరేనా? అవును మేడం. సరే, బెడ్ మీద పడుకోండి.